కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా సంతోష్ సేవలాల్ జన్మదిన వేడుకలు. సంతోష్ సేవలాల్ ఫిబ్రవరి 17వ తేదీన అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలోని రామావత్ గోత్రంలో జన్మించాడు. భీమానాయక్ ధర్మనిమాత దంపతులకు 1739లో కాలయుక్తి నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి నెల 15వ తేదీన ఆదివారం రోజున బాలుడు జన్మించాడు. ఇతనికి సేవలాల్ పేరు పెట్టారు. సేవలాల్ పెరిగిన తరువాత కొంతకాలంలో మీరమ్మగా పిలువబడే జగదాంబాదేవి ప్రత్యక్షమై సేవలాల్ని నాకు అప్పజెప్పమని భీమానాయకుని అడుగుతుంది. అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవలాల్ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవలాల్ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాకాహారిని, జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలుచుకోలేదని అంటాడు. అప్పుడు మీరమ్మ సేవలాల్కు ఎన్నో కష్టాలు గురి చేస్తుంది. అయినా సేవలాల్ చలించడు. చివరకు తాండాలను కష్టాలు పాలు చేస్తుంది. ఇదంతా సేవలాల్ కారణంగా జరుగుతుందని తాండావాసులు తాండా రాజ్యం నుంచి అతన్ని బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలను బలి ఇస్తేనే అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు 7 దేవతలకు మేకపోతులు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. 7 మేకలను 7గురు అమ్మవారుల ముందు ఉంచుతారు. కానీ సేవలాల్ ప్రజల మూఢనమ్మకాలకు ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక మూగ జీవాల్ని బలిస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవలాల్ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారికి కాళ్ళ దగ్గర పడేస్తాడు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడని బంజారాలు భావిస్తారు.